అందుకే సో డేటా సైన్స్ కోచింగ్ తీసుకుంటున్నాను. అవును, మ్యాక్సిమం అలయన్స్ గెలుస్తుందని అనుకుంటున్నాను. టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్. అవును, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, రీసెంట్గా ఢిల్లీలో మీటింగ్ కూడా జరిగినాయి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కూడా ఢిల్లీ వెళ్ళి మీటింగ్ అయ్యింది కేంద్ర మంత్రులతో. సో వాళ్ళకు కూడా ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అవును, ఇంకా ఉన్నాయి కదా, ఇంకా 57 సీట్స్ ఎన్నో ఉన్నాయి. నిన్న ప్రెస్ మీట్ లో చెప్పారు ఇంకా 18 or 20 సీట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా జనసేనకి మోస్ట్ ప్రాబబ్లీ 40 సీట్స్ వచ్చే అవకాశం ఉందని. ఎస్, అదే అనుకుంటున్నా. ఇవ్వలేదంటే లాస్ట్ టైం గెలిపించుకోలేదు. లాస్ట్ టైం ఒక 10 సీట్లు కూడా రాలేదు కదా. లాస్ట్ టైం ఒక 10 or 15 సీట్స్ వచ్చినా సరే ఇప్పుడు ఎక్కువ అడగడానికి అవకాశం ఉండేది. లాస్ట్ టైం ఒక సీటే వచ్చింది, అది కూడా ఎమ్మెల్యే జంప్ అయిపోయాడు. సో అడగలేం. యాక్చువల్గా వాళ్ళ మీటింగ్లో ఉండాలంటే కొంచెం మన దగ్గర కూడా కొన్ని ఎమ్మెల్యే సీట్స్ ఉండుంటే మనకు కొంచెం ఎక్కువ డిమాండ్ చేయగలం. సుమారుగా 50 నుంచి 70 సీట్ల వరకు మెజారిటీ ఓట్లలో పోయినాయి. అంటే జనసేన విడిగా పోటీ చేయడం వల్ల టీడీపీ దాదాపు 60-70 సీట్ల వరకు లాస్ అవుతుంది. అంటే ఆ పిచ్చిని చూసుకున్నా కనీసం బలం ఉన్నట్టే కదా, మరి అడగడానికి ఎందుకు అవకాశం లేదనుకున్నారు మీరే? అందుకని ఆ బలంతోనే ఇప్పుడు 40 సీట్స్ తీసుకోవడానికి జరిగింది. 40 సీట్స్ అడిగారు. సో 3 MP అండ్ 40 ఎమ్మెల్యే సీట్స్ కన్ఫర్మ్ అవుతాయని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ప్రెసెంట్ 3 MP సీట్స్ అండ్ 24 ఎమ్మెల్యే సీట్స్ కన్ఫర్మ్ చేశారు కదా. నెక్స్ట్ టైం మిగిలినవి కూడా కన్ఫర్మ్ చేస్తారు అనుకుంటున్నాను. ఇప్పుడు టీడీపీలో కూడా దాదాపు 94 మంది సీట్లు అనౌన్స్ చేశారు. అందులో కొత్త వాళ్ళు కొంతమంది ఉన్నారు. రాజేష్ మహాసేన ఆయనకి సీట్ ఇచ్చారు. దాని గురించి మీ అభిప్రాయం? అంటే ఏ నియోజకవర్గంలో ఎవరికి బలం ఉంటే వాళ్ళకే ఇస్తారు. అలానే యాక్చువల్లీ పీ గన్నవరం నియోజకవర్గంలో జనసేనకే పొట్ట ఎక్కువ ఉందని చెప్తున్నారు. కానీ రాజేష్ మహాసేన మీడియా తరఫు నుంచి కొంచెం ఆయన వాయిస్ అనేది పెద్దగా ఉండడం వల్ల మరి ఆయన సీట్ ఇచ్చారు కదా. అంటే జనసేన అక్కడ వీక్ అనా? లేదు, కొన్ని అంతే, తప్పదు. కొన్ని ఆయన ఏం చేసినా ఇంకా ఆలోచించే చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఆలోచించే చేస్తారు. మరి సోషల్ మీడియా అంతా నిన్నటి నుంచి ఇప్పటి వరకు బాగా ట్రోల్స్ ఎక్కువైపోతున్నాయి. 24 సీట్ల కోసం ఎంత అవును, అదే ఓటు వేయలేని వాళ్ళు అలా మాట్లాడతారు. ట్రోల్ చేసేవాళ్ళు ఓటు వేయలేని వాళ్ళే. ఓటు అప్పుడేసి గెలిపించుకోలేకపోయారు, ఇప్పుడు ట్రోల్ చేస్తానికి మాత్రం వచ్చేస్తారు. అది ఓటేసి గెలిపించి ఇన్ని ఎమ్మెల్యే సీట్స్ ఉంటే అప్పుడు తీసుకోలేదంటే అప్పుడు అడగాలి. టీడీపీ కూడా కనీసం సీట్లలో కాకపోయినా కనీసం ఏదైనా ప్రత్యేక పదవి అనేది కల్పిస్తామని కూడా ఏ అనౌన్స్మెంట్ చేస్తారు. అంటే ఉప ముఖ్యమంత్రినో లేకపోతే ముఖ్యమంత్రిలో సగభాగమనో లేకపోతే ఏదైనా ఇంకా సంథింగ్ ఏదైనా అప్పుడు మన నుంచి ఎక్కువ ఎమ్మెల్యే సీట్స్, మనకి ఇచ్చిన ఎమ్మెల్యే సీట్స్ అని మనం గెలిపించుకొని నిరూపించుకుంటే అప్పుడు మనకు వచ్చే అవకాశం ఉంటుంది. మరి అలాంటి అనౌన్స్మెంట్స్ ఏమి ఇవ్వట్లేదు కదా. కనీసం మంత్రి పదవిని ఇస్తామని కూడా ముందు మన దగ్గర ఎమ్మెల్యేస్ ఉంటే మనం డిమాండ్ చేయొచ్చు బ్రో. మనకి ఇచ్చిన సీట్స్ లో మాక్సిమం 98% పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 98% గెలిచేస్తే మనం డిమాండ్ చేయొచ్చు మనకు కావాల్సిన పొజిషన్. 130 పోతే ఇంకేంటంటే 45. మరి అలా చెప్పలేము, చూసుకోవాలి మరి. అన్నీ నచ్చలేదు. కొన్ని బాగున్నాయి, కొన్ని బాగోలేదు. నాకైతే మేము ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కదా, మాకు ఫీజు రీఇంబర్స్మెంట్ కొంచెం పడలేదు, పెండింగ్ ఉంది, పడాల్సిందే. సో మా సర్టిఫికేట్స్ ఆపేశారు. లేదు, సర్టిఫికేట్స్ ఆపేశారు. అవి మేము తీసుకోవాలంటే కట్టేసి తీసుకోవాలి. దాని గురించి నాకేం తెలియదు. అమరావతి క్యాపిటల్, ఇంకేం క్యాపిటల్ మీరు అనుకుంటున్నారు కానీ ఏదనేది ఫైనలైజ్ ఇంకా అవ్వలేదు కదా. రిజర్వ్ బ్యాంక్ కూడా మీ క్యాపిటల్ ఏదో చెప్తే మేము అక్కడ హెడ్ ఆఫీస్ ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. సెంట్రల్ కూడా అమరావతి అన్నట్టు గుర్తు నాకు. జగన్ గారు కన్ఫర్మేషన్ అవ్వట్లేదు కదా. ఆంధ్ర క్యాపిటల్ లేదు. ఈ ఎలక్షన్స్ తర్వాత కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది బ్రో.
ఎలక్షన్ తర్వాత వచ్చేస్తుంది ఖచ్చితంగా ఇంకా ఖచ్చితంగా. జగన్ అయితే ఇంటికి పంపించేస్తానంటారు మీరు. అలా కూడా ఉన్నాయి కదా 40+ సీట్స్ వస్తాయి ఇంకా ఇంటికేంటి అసెంబ్లీలోకి.